మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు టీడీపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజును అధిష్టానం ఈ రోజు ప్రకటించడం జరిగింది. నేపథ్యంలో కూడా పంచలింగాల గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. నాగరాజు గారికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ కార్యకర్తలు కూడా ఒక పండుగ వాతావరణం ఇక్కడ కోలాహలం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు నాగరాజు ఆయనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాళ్ళ మీకు అధిష్టానం టికెట్ ప్రకటించింది, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈ పంచలింగాల నాగరాజును తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించినందుకు వాస్తవంగా ఇది బీసీల పార్టీ అని నిరూపించుకోవడానికి నేనే ప్రత్యేకమైన నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎలా మీరు టికెట్ కేటాయించారు అంటే ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు? కర్నూలు పార్లమెంట్లో ఎలా పర్యటించబోతున్నారు? కర్నూలు పార్లమెంట్లో ముఖ్యంగా ఇది బీసీల అత్యధిక జనాభా కలిగినటువంటి పార్లమెంట్ కర్నూలు పార్లమెంటు. బీసీలే కాకుండా అన్ని వర్గాల వారిని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరినీ కలుపుకొని నేను నా వంతు శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఈ పార్లమెంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి సమస్యల పట్ల ఎలా కృషి చేయబోతున్నారు? ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ఏ విధంగా చేయబోతున్నారు డెవలప్మెంట్? చట్టసభలకు నాకంటూ కర్నూలు పార్లమెంట్ ప్రజలు అవకాశం ఇచ్చారంటే ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తున్నాను. నేను ముఖ్యంగా సాగునీరు మీద, త్రాగునీరు మీద, ఎస్పెషల్లీ మౌలిక వసతుల మీద, అదే కాకుండా పారిశ్రామికంగా డెవలప్ చేస్తానని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. గత కొన్నేళ్లుగా గుండెల ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా డీపీఆర్లో రెడీ అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదంటే ఏ ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు కూడా వాటిని పట్టించుకోవడం లేదన్న ఒక ఇది ఉంది. అంటే మీరు ఒకవేళ ఎంపీగా గెలిస్తే ఏ విధంగా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తారు? మొన్ననే రీసెంట్గా నారా లోకేష్ గారు, మా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ సార్ గారు పాదయాత్ర అప్పుడు ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ను పర్యటించి నైట్ టైంలో గుడారాల్లో కూర్చొని ఈ కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని చెప్పేసి మిషన్ రాయలసీమ అని చెప్పేసి తీసుకొస్తా అని చెప్పేసి గట్టిగా మాట ఇచ్చారు. అందులో భాగంగా మేము అధ్యక్షుల వారిని కానీ, చంద్రబాబు నాయుడు సార్ని కానీ, లోకేష్ సార్ని కానీ ఇద్దరిని కలిసి మా కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ఆల్రెడీ వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ఆ మిషన్ రాయలసీమ కింద ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసే దానికి నా వంతు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాను. పొత్తులో మీకు టికెట్ కేటాయించారు అంటే మిగతా పార్టీ జనసేన నుంచి, బీజేపీ నుంచి మీకు మద్దతు లభిస్తుందంటారా? బ్రహ్మాండంగా జనసేన వాళ్ళైతేనేమి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి బ్రహ్మాండ అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి ఖచ్చితంగా బీజేపీని కూడా కలుపుకొని మూడు పార్టీలు ఒక ఏకదాటి మీదకి వచ్చేసి మా యొక్క గెలుపుకు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నా శక్తివంచన లేకుండా మూడు పార్టీలను కలుపుకొని నేను నా విజయాన్ని చంద్రబాబు నాయుడు సార్ గారికి కానుకగా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటే మీరేం చెప్తారు వాళ్ళకి? కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ముఖ్యంగా నమస్కరించి చెప్పేది ఏమంటే, ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ ప్రజలారా, ఒక విద్యావేత్తగా నన్ను ఆదరించండి దయచేసి. నేను ఎక్కడ కూడా సేవా మార్గం ఎంచుకొని నేను ఈ రాజకీయ రంగంలోకి రావడం జరిగినది వాస్తవంగా. అందులో భాగంగా ఈ కర్నూలు పార్లమెంట్లో ఇంతవరకు ఒక ప్రాజెక్టు కూడా లేదు. మనకు ఉమ్మడి జిల్లాలో శ్రీశైలం డ్యామ్ ఉండేది. మనకు జిల్లాల బైఫర్కేషన్లో నంద్యాల జిల్లా వెళ్ళిపోయింది కాబట్టి మనం ఒక శిలలాగా మిగిలిపోయాం. కర్నూలు పార్లమెంట్లో ఒక శిలలాగా నిలబడిపోయింది, ఎడారి ప్రాంతం అయిపోయింది. కాబట్టి నేను వచ్చిన తక్షణమే డే 1 నుంచే నేను ఖచ్చితంగా వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, సుంకేశ్వర డ్యామ్ విషయంలో, అదే కాక ఎల్ఎల్సి మనకు లైనింగ్ ఉంది కర్నూలు పార్లమెంట్ మీద, మనకు అరకొర పాడుతున్నటువంటి ఎల్ఎల్సిని కూడా ఆ లైనింగ్ను చక్కగా చేసుకొని దామాషా ప్రకారం, బచావత్ ప్రకారం మనకు ఎన్ని టీఎంసీలు అయితే హోస్పేట్ నుంచి రావాలో అవి సాధించడానికి కంకణబద్ధనై ఉంటానని చెప్పేసి, అదే కాక నిరుద్యోగులకు కూడా పారిశ్రామికంగా డెవలప్ చేయడానికి పారిశ్రామిక రంగాన్ని నా వంతు శక్తివంచన లేకుండా ఏ పరిశ్రమలు ఏ ప్రాంతానికి అనువుగా ఉంటాయో ఆ పరిశ్రమలను తీసుకొని రావడానికి నేను కట్టుబడి ఉంటాను. ఇది మొత్తం మీద నాగరాజు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తన ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడాన్ని పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు గనక అవకాశం ఇస్తే ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ యొక్క డెవలప్మెంట్కు నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా నాగరాజు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా.